నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాస ఉద్యోగులకు కార్మికులకు జీతాలు చెల్లించని కంపెనీలకు మరియు సంస్థలకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ హెచ్చరిక జారీ చేసింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ జీతాల చెల్లింపులపైన కఠినమైన పర్యవేక్షణను ప్రకటించింది. ఉద్యోగుల వేతనాలను సకాలంలో మరియు ఆమోదిత మార్గాల ద్వారా చెల్లించాలని యజమానులను కోరుతూ ఈ నిబంధనలను పాటించడాన్ని ఆషల్ పోర్టులో విస్తరిస్తూ ఉన్న తమ యొక్క డిజిటల్ సేవలకు అనుసంధానిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వ్యాపార స్థిరత్వం మరియు కొనసాగింపును నిర్ధారించడానికి సకాలంలో జీతాల చెల్లింపులు ఒక ప్రాథమిక స్తంభమని చెప్పి అధికారిక యంత్రాంగం నొక్కి చెప్పింది. వేతన రక్షణ వ్యవస్థలు అమలు చేయడానికి రాబోయే కాలంలో తనిఖీలను ముమ్మరం చేస్తామని చెప్పి హెచ్చరించింది. ప్రస్తుతం ప్రవాస కార్మికుల హక్కులను పరిరక్షించడానికి యజమానులు ప్రతి నెల అధికారికంగా ఆమోదించబడిన మార్గాల ద్వారా జీతాలను వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బ్యాంకుల ద్వారా లేదా వాళ్ళకు జీతాలు ఇచ్చిన తర్వాత మీరు ఒక రసీదునైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు మార్గాల ద్వారా కువైట్లోని ప్రవాస కార్మికులకు జీతాలు చెల్లించాలని నిబంధనలు పాటించడంలో విఫలమైతే కంపెనీ ఫైళ్లను ఆటోమేటిక్గా నిలిపివేస్తాము, పరిపాలనాపరమైన జరిమానాలు విధించబడవచ్చని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ హెచ్చరించింది. స్థిరమైన మరియు నిబంధనలకు అనుగుణమైన పని వాతావరణాన్ని కొనసాగించడానికి వ్యాపార యజమానులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ యజమానులు జీతాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తమ దృష్టికి అనేక ఫిర్యాదులు వచ్చాయి, వాటినన్నిటినీ పరిష్కరిస్తూ ఉన్నాము. కువైట్లో ఉన్న ప్రవాసుల అకౌంట్లో నెలా పొద్దు జీతం పడిపోవాలని చెప్పేసి, ఒకవేళ మీరు జీతం చెల్లించడంలో విఫలమైతే మీ యొక్క కంపెనీ ఫైల్ను ఆటోమేటిక్గా నిలిపివేస్తాము, అలాగే మీకు జరిమానా విధిస్తామని చెప్పి కువైట్లోని కంపెనీ యజమానులకు సంస్థలకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ హెచ్చరిక జారీ చేసింది. మరి మీకు సకాలంలో మీ యొక్క కంపెనీలో యజమానులు జీతాలు ఇస్తూ ఉన్నారా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.